డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అన్నీ బాయ్ దగ్గర ఉన్నాయి. ఏది ఏమైనా పర్వాలేదు, ఆ ల్యాండ్ అమ్మి డబ్బులు నాకు వచ్చేలా చేయండి. వాడు ఆ గ్యారంటీ ఇవ్వడం వల్లే సీటు నేను వాడికి ఇచ్చాను. పౌలోస్ గారికి డబ్బులు కావాలి, దానికి ఈ డీల్ స్మూత్గా జరగాలి. ఆ టెన్షన్లో ఉన్నారు ఆయన. ఇది 1-2 కోట్ల వ్యాపారం కాదు, అలాగే మన మీద రాకుండా చూసుకోవాలి కదా. అందుకే నేను సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అని చెప్పి అడ్వాన్స్ అమౌంట్ బాయ్ దగ్గరే ఉంచాం. ఇప్పుడు పబ్లిక్ ముందు పార్టీని తీసుకొచ్చింది, అడ్వాన్స్ తీసుకుంది అంతా బాయే కదా. కానీ రిజిస్ట్రేషన్ అయ్యే వరకు మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని బాయ్కి తెలియకూడదు. తెలిసినా కూడా వాడేం చేయలేని విధంగా లాక్ చేస్తే సరిపోతుందిగా. ఎలా? మాలాంటి పాలిటీషియన్స్ ని ఇబ్బంది పెట్టే కొన్ని కేసులున్నాయి కదా, అలాంటి కేసు వాడి దగ్గర ఉంది. అదే ఆ ఫారెన్ లేడీ ఏదైనా గెలికితే చాలు, వాడిని అక్కడే స్టక్ చేయాల్సిన పని జహాంగీర్ చూసుకుంటాడు. నేను దేనికైనా రెడీ, ఏ రోజుకైనా సరే. వాడి ముందు నేను తల ఎత్తుకొని తిరగాలి. మీరు ఏమి చేయలేరు. అల్లుడు నీచంగా ఉంటే ఎలక్షన్లో గెలవనేననే కదా నాన్న ఆయన్ని వెళ్ళగొట్టారు. తర్వాత ఆయన గురించి చెప్పినవన్నీ నేను నమ్మాను, నీ మాటలు నమ్మి వచ్చేశాను. ఇన్ని ఏళ్లు గడిచిపోయాయి, మీరు ఏమైనా సాధించారా చెప్పండి? మళ్ళీ ఏదో చేయాలనుకుంటున్నారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఏదేమైనా నా పిల్లాడు ముందు వాళ్ళ నాన్న గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇదేమైనా బాగుందా మీకు? లోపలికి వెళ్తావా? తన మీద కనీసించు. తనతో మాట్లాడాలి. మీతో ఒక విషయం చెప్పాలి. లోపలికి రా. అంటే నీకు తెలుసుగా, తన స్వార్థం కోసం నాన్న ఏవైనా చేస్తాడు. తన మన అని ఆయనకి ఏమీ ఉండదు. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీ పైన, ఫారిన్ లేడీ పైన ఏదో కేసు పెట్టబోతున్నాడు. ఆ లాయర్తో మాట్లాడుతుంటే నేను విన్నాను. మళ్ళీ ఏవైనా కేసులో ఇరుక్కుంటే మీ జీవితం. నా జీవితం ఎలాగోలా సాగిపోద్ది. ఇప్పుడు నాకు తెలియాల్సింది అది కాదు, మీ నాన్నకి అడ్వకేట్కి ఏంటి సంబంధం? అది ఎప్పటి నుంచి సాగుతోంది? అదే ఆ బిల్డింగ్ అమ్ముతున్నారు కదా పౌలోస్ది, ఆ బిజినెస్ లో నాన్నగారు కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరిద్దరూ చాలా మంచి జంట. ఆ సూట్ కేసు జాగ్రత్తగా వెనక్కి పెట్టు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. మాలిక్, కౌంటింగ్ ముందు ఒకసారి ఢిల్లీ వెళ్ళొద్దాం అనుకున్నాను, నువ్వు ముందే వచ్చేసావు. మీరు చేసిన పని నాకు నచ్చలేదు. సులేమాన్ హజీ మీరు చేసే బిజినెస్లోకి మధ్యలోకి నన్నెందుకు లాగారు? అది మా పార్టీ మధ్యలో డీలింగ్ మాలిక్. ఈ సీటు పేరు చెప్పి హాజియార్ మన పార్టీని వదలకుండా ఉండడానికి. బాగుంది. మీరు చెప్పే ఈ సులేమాన్ హాజీ ఒకప్పుడు నాకు మామ అయినా కూడా నేనెప్పుడు ఆ మాటను ఒప్పుకోలేదు. అతను నా మీద పెట్టిన దొంగ కేసుల నుంచి మీరు నన్ను బయటికి లాక్కొచ్చారు. కానీ అది కూడా ఒక పొలిటికల్ గేమ్ అని నాకు ఇప్పుడే బాగా అర్థమైంది. నిజం చెప్తాను మాలిక్, సీటు కోసం నాకు హాజార్కి మధ్యనున్న ఒక అండర్స్టాండింగ్ ఇది. ఈ సీటు కోసమే నేను కసలిండా అమ్ముతున్నా. మీ సీటు మీకు దొరికిందిగా,
కానీ మీ పొలిటికల్ గేమ్ లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. వేరే ఇంకెవరైనా చూసుకో. మాలిక్ అది మాలిక్ కూడా మనిషే అన్నయ్య. కానీ ఆ హాజీని కొట్టడానికి దేవుడిచ్చిన కర్రని నేను. ఆ దేవుడే కర్ర ఇచ్చాక దాంతో కొట్టకపోతే బాగుండదు కదా. ఏదైనా ప్రాబ్లం వస్తుందా? మీరు దేనికి భయపడొద్దండి సార్. భయపడాలి. మాలిక్ గురించి నాకు తెలుసు. వాడి మనసులో ఏమీ లేకుండా ఉంటే మనం అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బులు తిరిగి మళ్ళీ నా దగ్గరే ఎందుకు ఇస్తాడు? సరే, ఈ డీల్ ఫ్రీజ్ చేద్దామా? సార్, మన కంపెనీ వాళ్ళకి హాజీఆర్కి మాట ఇచ్చాం కదా. ఇది రూల్స్ కాదు జేమ్స్, రాజకీయం. రాజకీయాల్లో మాటకి ఎంత విలువ ఉంటుందో తెలుసు కదా. మాలిక్ బాయ్ సంగతి నేను చూసుకుంటాను. మీరు ఇప్పుడు ధైర్యంగా బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి సార్. మంచిది సార్. ఏంట్రా? మిమ్మల్ని చూడగానే నాకు డౌట్ వచ్చింది. మీరు మామూలు వ్యక్తులు కాదు, ఏదో పని మీద వచ్చారని. కూల్ డౌన్ మాలిక్. ఇది మీ గురించి వీళ్ళు వెతికి తయారు చేసిన ఫైల్. వీళ్ళు ఏమనుకున్నారో మీకు చెప్పాలి కదా. మీ స్టేట్మెంటు తీసుకోవాలి. మీరు కోఆపరేట్ చేస్తే ఇక్కడితో అయిపోద్ది మన ఈ మీటింగ్. ఈ సిటీలో ఎంపీ పౌలోస్ చేసే పనులన్నిటి వెనకాల మీరే ఉన్నారని మాకు తెలుసు. పార్టీ గుండాల్ని కాపలా పెట్టి పౌలోస్తో జరిగిన మీటింగ్లో మీరు తీసుకొచ్చిన సూట్ కేసులో ఏముంది? ఊళ్ళో జనాలు చెప్పినట్టు చాప మాత్రమే ఉందా? అందులో చాప మాత్రమే ఉంది అని నేను ఇప్పుడు చెప్తే మీరేమన్నా నమ్ముతారా? మీరందరూ ఇలా చుట్టూ కూర్చొని అందులో చాప లేదనంటే నేనెలా నిరూపించగలను? పౌలోస్ గారు చెప్తారా? పాలిటిక్సే కదా. చేపల వాసన కంటే మరి కంపు కొట్టుద్ది. అయితే ఇంకో రోజు మీరు హోటల్ నుంచి తీసుకెళ్లిన బ్యాగులో అది ఇతని ప్రతిఫలం. కోట్లల్లో జరిగిన బిజినెస్ కి ఇతని పైన ఉన్న వాళ్ళు ఇతనికి ఇచ్చిన కూలీ. అలా కూలీ తీసుకుని పనిచేయడానికి నేనేమి పనివాణ్ణి కాదే. మరి కసాలిండా అనే పాత బిల్డింగ్ అమ్మే డీల్లో మీకేంటి రోలు? సార్, నేను ఒక ఆక్షనర్ని, బ్రోకర్ని. మార్కెట్లో నాది వ్యాపారం. వాళ్ళ బిజినెస్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు, అది నిజం. అసలు ఏ సంబంధం లేకుండానే ఆ కసాలిండా బిల్డింగ్ ఓనర్ మార్క్ జుదాహు కూతురు మిషెల్ హోగన్ అనే జూడ్ అమ్మాయిని మీరు కిడ్నాప్ చేసి మీ ఇంట్లో హౌస్ అరెస్ట్ పెట్టారు. ఆ తెల్ల పిల్లను నేను కిడ్నాప్ చేశానా? ఎవరికి అవసరం? నాకెందుకు? ఎవరిని ఎందుకని నేను చెప్తాను. మిషేల్ గ్రాండ్ ఫాదర్ ఐసాక్ జుదాఖోకి సొంతమైందే ఆ బిల్డింగ్ కసాలిండా. పౌలోస్ వాళ్ళ నాన్న చాకో దానికి ఒకప్పుడు కేర్ టేకర్. ఐసాక్ హోగన్ చనిపోవడంతో ఆ బిల్డింగ్ అతని కొడుకు మార్క్ హోగన్ పేరుకి మారింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దాన్ని అమ్మే ప్రాసెస్కి హెల్ప్ చేయడానికే మీరు అతని కూతుర్ని కిడ్నాప్ చేసి హౌస్ అరెస్ట్ చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ ఆ ఎంపీ పౌలోస్ కోసమే కదా?